నేను డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ఆస్టర్ నారాయణ హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ గా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మోకాళ్ళ అరుగుదల ఎందుకని వస్తుందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మోకాళ్ళ అరుగుదలతో చాలా మంది హాస్పిటల్కి వస్తున్నారు. మోకాళ్ళ అరుగుదల అనేది వయసు వల్ల వచ్చేటువంటి సమస్య. అయితే కొంతమందికి ఇది ముందుగానే వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. అయితే ఎందుకు ఈ అరుగుదల త్వరగా వస్తుంది కొంతమందికి అని మనం విశ్లేషణ చేసుకుంటే, అన్నిటికంటే ముందు మోకాళ్ళలో కుషన్ అనేది ఉంటుంది. ఆ కుషన్కి అరుగుదల వల్ల మనకి ఈ మోకాళ్ళ అరుగుదల వస్తుంది. ఈ కుషన్కి రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుంది, ఎందుకని ఇది త్వరగా అరిగిపోతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. మోకాలి కుషన్కి నేరుగా రక్త ప్రసరణ ఉండదు. మోకాలికి వచ్చేసి ఆహారము మోకాళ్ళలో ఉన్నటువంటి నీరు వల్లనే వస్తుంది. ఇప్పుడు మోకాళ్ళను మనం ప్రెస్ చేసినప్పుడు, అంటే మనం నడిచినప్పుడు ఆ కుషన్ కంప్రెస్ అయ్యి దాంట్లో ఉండేటువంటి చెడు పదార్థాలన్నీ కూడా మోకాళ్ళలో ఉన్నటువంటి నీరులోకి చేరుతుంది. అదేవిధంగా మనం ఆ ప్రెషర్ని తీసినప్పుడు, అంటే కాళ్ళను మనం పైకి లేపినప్పుడు కుషన్ మళ్ళా ఎక్స్పాండ్ అయ్యి వ్యాకోచం చెంది దాంట్లోకి ఆక్సిజన్ కానీ మనకు ఆహారం కానీ లోపలికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే మనం దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, మనం దాని మీద ప్రెషర్ పెట్టి, అంటే వాకింగ్ వల్ల కానీ లేకపోతే యోగా వల్ల కానీ లేకపోతే ఎక్సర్సైజ్ వల్ల కానీ మనం ప్రెషర్ పెట్టినప్పుడు, మన ప్రెషర్ తీసినప్పుడు దాంట్లోకి ఆ ఆహారం లోపలికి వెళ్ళటము, మల్లాలు బయటకు వెళ్ళటం జరుగుతుంది. అంటే ఎవరైతే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే మోకాళ్ళకి ఒత్తిడి గురి చేసి తీస్తూ ఉంటారో వాళ్ళకి కుషన్కి ఆహారం కానీ కుషన్లో ఉన్నటువంటి చెడుపదార్థాలు బయటకు వెళ్ళి అది ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఎవరైతే సరిగ్గా ఎక్సర్సైజ్ చేయరో, ఎవరైతే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయరో వారికి అరుగుదల త్వరగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒబేసిటీ, అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉండటం, దానివల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ మీద అన్నెసరిగా ఎక్కువ వెయిట్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి కూడా మోకాళ్ళ అరుగుదల త్వరగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవి కాకుండా మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడికి గురి చేయటం, అంటే మెట్లు ఎక్కటము, కింద కూర్చోవటము, చెక్కా ముక్కలు అంటే పద్మాసనం వేసుకొని కూర్చోవటము, ఎక్కువ టైంలో అదే పొజిషన్ లో కూర్చొని ఉండటం, అంటే ఎక్కువ టైంలో అదే పొజిషన్ లో కూర్చొని ప్రయాణం చేయటం కానీ, ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేయటం కానీ, మోకాలు కదిలించకుండా వీళ్ళల్లో అరుగుదల త్వరగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ కారణాలు కాకుండా కొన్ని కారణాలు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, మోకాల్లో చీమ్ పట్టొచ్చు, మోకాలకి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, వీళ్ళకి కూడా మోకాలు అరుగుదల త్వరగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది.